ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇంద్రమిల్లులకంటూ బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి సెకండ్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఆ సెకండ్ లిస్ట్‌లో కూడా మనకి L1, L2, L3 కేటగిరీ వాళ్ళకనేది ఇల్లులు అనేది రాబోతున్నాయండి. ఆ L1, L2, L3 కేటగిరీ వాళ్ళకి సంబంధించి కొంతమందికంటూ ఇల్లులు శాంక్షన్ చేశారు. కొంతమందికేమో ఇల్లులు కట్టుకోవడానికి డబ్బులు శాంక్షన్ చేశారు. కొంతమందికంటూ ఇంకా వెరిఫికేషన్ రూపంలో అలాగే ఉండడం అయితే జరిగింది. మనం గతంలో చూసుకున్నట్టయితే ప్రజాపాలనలో గాని, మన కుటుంబ సర్వేలో గాని పెట్టుకున్న వాళ్ళకైతే ఇప్పుడు రీసెంట్‌గా అనేది సెకండ్ లిస్ట్ అనేది రాబోతుందండి. ఆ సెకండ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఏ విధంగా ఉంటదనేసి కూడా ఈరోజు ఈ వీడియోలో చూస్తాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా వీడియో చేయగలుగుతాం కాబట్టి సబ్స్క్రైబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది చూసుకున్నట్టయితే L1, L2, L3 వాళ్ళకైతే బిగ్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మీకు రాంగ్ స్టేటస్ పడ్డ వారికి, ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు ఉన్నాయని పడడం, కార్లు లేని వాళ్ళకి కార్లు పడడం, ఆర్సీసీ హౌస్ అంటే మీకు స్లాప్ ఇల్లు లేకుండా స్లాప్ ఇల్లు పడే వాళ్ళకి, మీరు గ్రేవెన్స్‌లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు అనేది మార్పులు చేర్పులు అయితే జరిగినాయి అనేసి చెప్తున్నారు. అలాగే గ్రేవెన్స్‌లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇంకా అప్డేట్ కాలేదనేసి కూడా చెప్తున్నారు. ఒకసారి మీ విధంగా అనేది మీరు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏ విధంగా స్టేటస్ వచ్చిందనేది మనకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు మెసేజ్ అనేది రాకపోతే ఏం చేయాలి? మీరు గ్రేవెన్స్‌లో కంప్లైంట్ ఇచ్చినా గానీ మీకు అనేది మెసేజ్ రాకపోతే ఏం చేయాలనే దాని గురించి కూడా అయితే నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ స్టేటస్ ఏ విధంగా ఉందనేది అయితే నాకు కామెంట్ అనేది చేయండి. దాని గురించి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనం న్యూస్ చూసుకున్నట్టయితే ఇందిరా మిల్లులకు అర్హుల ఎంపిక అనేసి కూడా మనకు రావడం అయితే జరిగింది. నియోజకానికి 3500 ఇళ్ల చొప్పున అయితే మంజూరు చేస్తామనేసి చెప్తున్నారు. అలాగే మంజూరు పత్రం కూడా అందజేస్తామనేసి కూడా ఈనాడు పేపర్ రూపంలో అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. దీంట్లో కూడా 562 గ్రామ పంచాయతీలు తీసుకొని వాళ్ళ పరిధిలో అనేది గ్రామ సభలు అనేది పెట్టేసిన తర్వాత ఆ విధంగా అనేది వీళ్ళు చేస్తామనేసి కూడా చెప్తున్నారు. L1, L2 కేటగిరీలో వచ్చిన వాళ్ళకంటూ ఏ విధంగా ఉంటుందనేసి కూడా గ్రామ సభలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఆ చెప్పిన తర్వాత ఎంతమందికి ఇల్లులు వస్తాయి, ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా ఆ రోజు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఆల్రెడీ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ లిస్ట్లో అయితే నేమ్స్ అనేది రావడం అయితే జరిగింది. దాంట్లో కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళకి, ఇండ్లు ఉన్న వాళ్ళకి లిస్ట్లో నేమ్స్ అనేది రావడం అయితే జరిగిందనేసి కూడా చెప్తున్నారు. మరి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్‌కి ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయంట. మరి ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తారనేది మనం అయితే ఒక వారంలో వేచి చూడాలి. ఈ వారంలో అంటూ ఇల్లులకంటూ ఇండ్ల స్థలాలు ఇస్తారంట. మరి ఈ ఇండ్లు డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా అయిపోయినాయిగా, దాన్ని అనేది రిపేర్ చేయించేసి సెకండ్ L2 కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే అది ఇవ్వడం జరుగుతుంది. L1 కేటగిరీ వాళ్ళకేమో ఇండ్ల స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షలు అనేది సాయం చేస్తామనేసి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుందండి. నెక్స్ట్ అనేది మనకు ఆ లిస్ట్ అనేది మనకి ఈ వారంలో పెట్టగానే అయితే మన ఛానల్ అయితే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎటువంటి ఇళ్ళ గురించి న్యూస్ వచ్చినా కానీ మనం అయితే వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అనేది సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకొని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏదైనా కానీ నాతోనైతే షేర్ చేసుకోండి. నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద